నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ అదనపు ఛార్జీల భారాన్ని తక్షణమే రద్దు చేయాలి. నిరసన కార్యక్రమంలో సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేలా తగిన చర్యలు చేపట్టాలి. తనిఖీ సందర్భంగా రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి అధికారులకు ఆదేశం. ఘనంగా వైసీపీ కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేన్ రామాల్ రెడ్డి జన్మదిన వేడుకలు. భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని వైసీపీ నేతల ఆకాంక్ష. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేలా తగిన చర్యలు చేపట్టాలని రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మధ్యాహ్నం పులివెందుల పట్టణంలోని గురుకుల పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన అన్నాన్ని, కూరలను ఆయన పరిశీలించారు. అనంతరం స్టోర్ రూమ్ను కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విద్యార్థులతో మాట్లాడి ఏవైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం అన్నం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను విచారించారు. విద్యార్థులకు పెట్టే భోజనంలో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ నాయకులు, ఉపాధ్యాయులు ఇంకా అధికారులు పాల్గొన్నారు. ఏం పద్ధతి అది? గవర్నమెంట్ మీరు దానికి జీతాలు ఇచ్చేది. ఒకసారి ఎప్పుడన్నా రెడ్డి తెలిస్తే మీరు ఇంటికి పంపిస్తారు తప్ప మీదేనా నాకు అర్థం కాదు. కరెక్ట్ కాదు మీది. వాళ్ళ పడుకోకుండా వాళ్ళకి అన్నం పెట్టేదానికి పిల్లలు మీకు ఫోటోలు తీసి పెడతారు. ఎవడో ఒకరు పిల్లలతో కూలి పని చేయించారని నీ ఉద్యోగం మొదలైనా వాళ్ళది కాదు పోయేది, నీ ఉద్యోగం మొదలైన అంతా 10 నిమిషాలు మీరు వడ్డీనేమి టీచర్ ఖాళీ ఉంటారు కదా. పిల్లలతో వడ్డీ వాళ్ళకి పని మీరు సర్వీస్ చేయాలి. తప్పేం పిల్లలకు టీచర్లు సర్వీస్ చేసేది. ఇలాంటి టీచర్ ఉంటే పడిపోయి ఈ రెండు లేకుంటే నాన్ టీచింగ్ అమ్మ మీరు పెట్టద్దు. వెళ్తారు ఇస్తున్నారు చదువుకుందా పని మీది. ఆయనకు అన్నం తినడం, చదువుకోవడం. మీరు ఈ పనులను ఎందుకు చేస్తారు? పరిశుభ్రత, కాగితాలు నీట పక్కన పోయింది, శుభ్రంగా పెట్టుకోండి. హాస్టల్ కానీ రూములు కానీ ఆగినట్టుండి ఎప్పుడు ఇక్కడ చేసుకొని గంజి చేసుకునేదానికని ఇక్కడ స్టవ్ పెట్టుకుంటారు. అక్కడ ఏమన్నా కర్రీస్ అవి ఏమన్నా కూడా లోపల పెట్టుకుంటారు. బియ్యం తక్కువ నానబెట్టారు సార్. బియ్యం వాళ్ళు నానబెట్టింటే అండ్ అన్నం అన్నము అయిపోయింది. తినవా గుడ్డు? మీరే అట్టే అన్నారు కదా. ఎన్నో తరగతి నువ్వు? ఎవరు దేని పాడలేనా? ఏం పేరు? యాభై మీరు పాడలేదు మీది బాబా? అనంతపురం జిల్లాలో అన్నమన్నాను. ఉల్లగడ్డ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ అదనపు ఛార్జీల భారాన్ని తక్షణమే రద్దు చేయాలని సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు.
ఈరోజు కడపలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ సర్కిల్లో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ అదనపు భారాలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలని, అదాని ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు తిరగకముందే 15,484 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై వేయడం జరిగిందన్నారు. 2022-23 సంవత్సరాలలో వినియోగించుకున్న విద్యుత్పై 6,072 కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీల పేరుతో నేడు జనం నుంచి వసూలు చేయడం శోచనీయమన్నారు. వచ్చే నెల నుంచి ప్రజలపై 2023-24 సర్దుబాటు ఛార్జీ 9,412 కోట్ల రూపాయల భారం పడనుందని ఆయన తెలిపారు. ఛార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని మాట ఇచ్చిన కూటమి నేడు మాట తప్పి ప్రజలను వంచిస్తోందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేయాల్సిన బాధ్యత కూటమిపై ఉండగా భారం మోపి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలపై ప్రజలు గళం విప్పాలని, కేంద్రం రాష్ట్రం పాలకులను నిలదీయాలన్నారు. మరో విద్యుత్ పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కార్యదర్శులు సభ్యులు జమీలా, కామనూరు శ్రీనివాసరెడ్డి, దస్తగిరి రెడ్డి, కుమారస్వామి రెడ్డి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీల భారం రద్దు చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు కూటమి నేతలు ప్రకటించారు. ఈ ప్రకటనని రాష్ట్ర ప్రజలు విశ్వసించారు. కానీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో విద్యుత్ ఛార్జీలని రకరకాల పేర్లతో పెద్ద ఎత్తున భారాలు మోపుతా ఉన్నారు. డిసెంబర్ 1 నుంచి 6,029 కోట్ల రూపాయల భారాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా 2025 జనవరి నుంచి మరో 9,400 కోట్ల రూపాయలు పైగా భారాన్ని వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఒక దుర్మార్గమైన విషయం ఏంటంటే, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏకపక్షంగా విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజానీకం మీద మోపుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిలువరించి బ్రేక్ వేయాల్సింది పోనిచ్చి ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అధికారం ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి లేదు. ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే, సాధారణ విద్యుత్ వినియోగదారుడు 30 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం చేస్తే 1 యూనిట్కి ₹1.45 మాత్రమే వసూలు చేయాలి. కానీ ఆ రీత్యా వసూలు చేసేటువంటి సందర్భంలో మొత్తం బిల్లు ₹45 మాత్రమే అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు పెంచిన తర్వాత ఆ బిల్లుకి 1 యూనిట్ కాస్ట్ ₹3.18 పడుతూ ఉంది. ఈ ప్రకారం చూస్తే ₹95 30 యూనిట్ల లోపు వాడేటువంటి సామాన్య ప్రజానీకం మీద భారం పడుతూ ఉంది. అంటే విద్యుత్ ఛార్జీలు రెట్టింపు ప్రజానీకం భరించేటువంటి పరిస్థితి ఈ విధానాల వల్ల వస్తూ ఉంది. అందుకే ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంది. రాష్ట్ర మంత్రులందరూ ఆ సమావేశంలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి చెత్త పన్నును మేము రద్దు చేస్తామని చెప్పి మీరు ప్రకటన చేశారు. ఈ రాష్ట్ర ప్రజలు సంతోషించారు. కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద మోపుతా ఉన్నారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో, సర్దుబాటు ఛార్జీల పేరుతో దాదాపు 2 రకాల భారాలు కలిపి 15,000 కోట్ల రూపాయల పైగా భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద వేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద భారాన్ని ఈ రాష్ట్ర ప్రజలు భరించే స్థితిలో లేరు. కాబట్టి తక్షణమే దీన్ని వెనక్కి తీసుకోవాలి, రద్దు చేస్తున్నట్టు ఈ కేబినెట్ మీటింగ్లో ప్రకటన చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. స్మార్ట్ మీటర్ల బిగింపు వల్ల వినియోగదారుడి మీద అదనంగా 15,000 నుంచి 30,000 రూపాయల భారం ఏడాదిగా వసూలు చేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఇది కూడా అదనపు భారం పడుతూ ఉంది. ఇవే కాకుండా అదానితో సెక్కి ఒప్పందాలు చేసుకున్నారు. దీని కారణంగా ప్రతి నెల అదానికి 5 లక్షల రూపాయల లాభం వచ్చేటువంటి పద్ధతిలో ఈ ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం కారణంగా రాష్ట్రంలో విద్యుత్ రంగం నిర్వీర్యమైపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ముఖ్యమంత్రి గారికి మేము చెప్తా ఉన్నాం, అదాని సెక్కి ఒప్పందం రద్దు చేయాలి, అట్లాగే స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలి. ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీల భారం ఏదైతే ఉందో ఆ భారాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు కేబినెట్లో ప్రకటన చేయాలి. ఈ రకంగా ప్రకటన చేయకపోతే రానున్న కాలంలో సిపిఎం పార్టీ అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతాం. గతంలో ఉద్యమం చేసినప్పుడు ముగ్గురిని కాల్చి చంపారు. ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కాబట్టి అట్లాంటి ఘటనకి, అట్లాంటి పోరాటాలకి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం స్పందించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. దివ్యాంగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన జరగనున్న ప్రపంచ వికలాంగుల దినోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని సమితి రాష్ట్ర అధ్యక్షులు చిన్న సుబ్బయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ 2007వ సంవత్సరం నుంచి వికలాంగుల హక్కుల పోరాట సమితి దివ్యాంగుల సంక్షేమానికి శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరుగుతోందన్నారు.
జిల్లాలోని వికలాంగుల సాధక బాధకాలను చర్చించి వికలాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000 రూపాయలకు పెంచిన ఘనత VHPSకే దక్కిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వికలాంగుల సంక్షేమానికి సంబంధించి మరింత పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. జనవరిలో వికలాంగుల పెన్షన్కు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే స్కూటర్లు కలిగిన దివ్యాంగులు పెట్రోల్ ఉచితంగా పొందేందుకు వికలాంగుల కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా అనేక సమస్యల మీద చర్చించడం జరుగుతుందని, ఈ నెల 6వ తేదీన జరగబోయే కార్యక్రమాల్లో వికలాంగులకు దుప్పట్ల పంపిణీ, అన్నదానం, బస్సు పాసులు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు సదరం సర్టిఫికేట్, అవసరమైన వారు 3 ఫోటోలు తీసుకొని రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షుడు మాతయ్య, జిల్లా కోశాధికారి కుమార్, జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, నగర అధ్యక్షుడు ప్రసాద్, నగర కార్యదర్శి ఆరిఫుల్లా, ఇంకా వాసు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కడప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ నందున జిల్లాలోని ఉమ్మడి జిల్లాలో వికలాంగులందరూ పోరాట సమితి దాదాపుగా 2007 నుంచి 18 సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క వికలాంగుల సోదరమండలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. రాష్ట్రంలో ఉండే వికలాంగులు జయప్రదం చేయాలని వికలాంగులకు ఆ రోజున దుప్పట్ల పంపిణీ, బస్సు పాసులు, రైలు పాసులు, అలాగే వాళ్ళకు అన్నదాన కార్యక్రమం, ట్రైసైకిళ్ళు, వీల్చైర్ పంపిణీ కార్యక్రమం కూడా ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా కూడా రాబోతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా మాధవిరెడ్డి ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ఇప్పు ఆమె కూడా రాబోతుంది కాబట్టి ఆమె కూడా స్వాగతిస్తున్నాం. మా వికలాంగుల సమస్యల మీద కూడా అనేకమైన సమస్యలు కూడా మా సమస్యలు ఆమె దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మా అంశాల మీద మేము ఆమె దగ్గర తీసుకొని కొన్ని సాధించే దిశలో మేము ముందుంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అందులో ఒక వికలాంగుల కుల పోరాట సమితికే దక్కింది. అందులో భాగంగానే ఈ నెల ఎన్నో హక్కులను సాధించే కాళ్ళు చేతులు లేని వాళ్ళకు, కళ్ళు లేని వాళ్ళు, చెవుడు వినలేని వాళ్ళకు ఎన్నో అనేకమైన పరికరాలు కూడా ఈ మధ్యలో మా ఏడీ గారు కూడా బాగా కష్టపడి మా వికలాంగుల కోసం జమలమడు కావచ్చు, ప్రొద్దుటూరు కావచ్చు, రాజంపేట కావచ్చు, కోడూరు కావచ్చు, అన్ని నియోజకవర్గాల్లో కూడా రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఈ జిల్లాలో ముఖ్యంగా అందరికీ కూడా న్యాయం చేసే పద్ధతిలో వికలాంగులకు న్యాయం చేస్తున్నాడు. ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇంకా ఎవరికైనా పరికరాలు రాకుండా ఉంటే దానికి అందించే విధంగా వికలాంగుల కుల పోరాట సమితి పోరాడుతుంది, సాధించి వాళ్ళకి న్యాయం చేసే పద్ధతిలో మేము ముందుంటామని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. వైసీపీ కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీకే దిన్న జెడ్పీటీసీ సభ్యులు నరేన్ రామాంజుల్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని వైసీపీ నేతలు ఆకాంక్షించారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో నరేన్ 42వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ శ్రేణులు ఆయనచే భారీ కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నరేన్ రామాంజుల్ రెడ్డి చిన్న వయసులోనే పెద్ద ఆలోచనలు కలిగిన వ్యక్తిగా కొనియాడారు. అటు పార్టీ కార్యకర్తలు, ఇటు ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా సత్వరమే స్పందించి వాటి పరిష్కారానికి ఆయన అందిస్తున్న తోడ్పాటు ప్రశంసనీయమన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుడిగా గుర్తింపు పొందారన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా అన్ని అంశాలలో రాణిస్తున్న నరేన్ రామాంజుల్ రెడ్డి పనితీరు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని, రాబోయే కాలంలో ఆయన కమలాపురం ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు మరింత దగ్గర కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పులి సునీల్ కుమార్, షఫీ తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. కానీ
ఈరోజు మా యువ నాయకుడు కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నరేన్ రామాంజల్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కడప నగరంలోని జిల్లా ఆఫీస్లో ఘనంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం, అదేవిధంగా కమలాపురం సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు, అదేవిధంగా కడప నగరంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపే విధంగా అందరూ పాల్గొనడం చాలా సంతోషం. ఈరోజు నరేన్ రామాంజల్ రెడ్డి గారిని ఒక మాదిరిగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయన చిన్న వయసులోనే పెద్ద ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి, ఒక మంచి సహృదయంతో సహాయం చేసేటువంటి వ్యక్తి. అంటే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు కమలాపురం మాజీ శాసనసభ్యులైనటువంటి ఆయన కొడుకు అనే చెప్పేదానికంటే కూడా ఎక్కువగా కార్యకర్తలకు దగ్గరగా ఉంటూ ఎన్నో మంచి పనులు చేసినటువంటి నరేన్ రామాంజల్ రెడ్డి గారిని ఆ దేవుడు మంచి ఆయుష్, ఆరోగ్యం, ఆర్థికంగా ఎంతో ఉంచాలని చెప్పేసి, అదేవిధంగా రాబోయే కాలంలో నరేన్ రామాంజల్ రెడ్డి గారు కమలాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయ్యి ఇంకా సేవలు ఆయన చేయాలనుకునేటువంటి సేవలన్నీ కూడా అధికారంలో ఉంటూ అందరికీ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నరేన్ రామాంజల్ రెడ్డి గారికి కమలాపురం నియోజకవర్గం, అదేవిధంగా కడప నియోజకవర్గం ప్రజల తరపున, కార్యకర్తల తరపున, నాయకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మా యువ నాయకుడు పోచంరెడ్డి నరేన్ రామాంజల్ రెడ్డి గారి 42వ జన్మదిన సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఆయన పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ వస్తూ ఉంటారు, కానీ నిస్వార్థంగా ప్రజా సంక్షేమం కోసము, కార్యకర్తల కోసము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి, జిల్లా వ్యాప్తంగా అయితేనేమి మొట్టమొదటిగా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని, అంటే ప్రజలకు వ్యతిరేకంగా తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎప్పటికప్పుడు ఆయన ఎండగడుతున్నాడు, ప్రజల కోసము పోరాడుతున్నాడు. ఈరోజు మద్యం మీద అయితేనేమి, ఇసుక మీద అయితేనేమి, అన్న క్యాంటీన్ల మీద అయితేనేమి, నిన్న కాక మొన్న ఈ రోడ్లు గుంతల విషయంలో కానీ ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభుత్వాన్ని ఎక్కడికప్పుడు నిలదీస్తున్నాడు ధైర్యంగా. అంటే యువత కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి, కార్యకర్తలు కూడా ఆయనకు అండగా నిలబడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా పోచంరెడ్డి నరేన్ రామాంజల్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి అండగా ఉంటాడని, మనం కూడా ప్రతి ఒక్కరము ఆయనకు అండగా ఉంటామని, జీవితాంతము ఆయన వెంట నడుస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో ఆయన మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నరేన్ రామాంజల్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన మా యువ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడెప్పుడు అధికారంలోకి తీసుకొద్దామా, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పుడెప్పుడు ఎండగడదామా అని చెప్పి కంకణబద్దులైనటువంటి నాయకులు మన నరేన్ గారు. ఈరోజు తండ్రికి తగ్గ తనయునిగా కమలాపురంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారి కుమారులైనటువంటి నరేన్ రెడ్డి గారు ఈరోజు కమలాపురంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న సమస్య, ఆవగింజ సమస్య ఉన్నా కూడా అంత ఎత్తుకు నేను వస్తాను, ప్రజల పక్షాన ఉంటానని పోరాడేటువంటి వ్యక్తి నరేన్ రెడ్డి గారు. ఈరోజు యువకులంతా ఆయనను ఎప్పుడెప్పుడా కమలాపురం శాసనసభ్యులుగా చూడాలని వాళ్ళ మిత్ర బృందం అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాళ్ళు అయితేనేమి ఈరోజు అందరూ ఎదురు చూస్తున్నారని తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా ఏ సమస్య వచ్చినా నేనుంటాను, నేను ఉన్నాను, నేను వస్తాను అని ఒక్క ఫోన్ కాల్ చేస్తేనే తండ్రి కొడుకులు ఆగమేఘాల మీద వచ్చి కార్యకర్తలను ఆదుకునేటువంటి నాయకత్వం లక్షణాలు కలిగినటువంటి నరేన్ రెడ్డి గారు రాబోయే కాలంలో అష్ట ఆయురారోగ్యాలు ఆ అల్లా ప్రసాదించాలని, ఆ దేవుడు ప్రసాదించాలని, ఆ జీసస్ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఏ అయితే ప్రజలకు చేయాలనుకుంటున్నాడో ఆ దేవుడు తప్పకుండా ఆ కళను నెరవేర్చాలని, రాబోయే కాలంలో మంచి పదవులతో ఆయన కడప మరియు అలాగే కమలాపురానికి మంచి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఇప్పుడు
కమలాపురం ఎమ్మెల్యే గారి కొడుకు అయినటువంటి పోచంరెడ్డి నరేన్ రెడ్డి గారి 41వ జన్మదినము ఇక్కడ పార్టీ ఆఫీసులో అందరూ పెద్ద ఎత్తున వచ్చి సంతోషంగా జరుపుకోవడము, అందులో నేను కూడా పాల్గొనడము చాలా సంతోషంగా ఉంది. నరేన్ బాబు రాజకీయాల్లో ఎంటర్ అయినప్పటి నుంచి అతను పిల్లలు చేసిన పొద్దులు చేసిన ఫోన్ చేస్తే కూడా పనిచేసే అంత మనిషి కమలాపురం నియోజకవర్గానికి ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నారు. అందరు కమలాపురం నాయకులంతా ఆయన సేవను చూసి మెచ్చుకొని ఆశీర్వదించి ముందు తరానికి ఆయన ఎమ్మెల్యేగా నిలబడితే కూడా అదే పద్ధతిలో చేయాలని ఆశిస్తున్నాను. ఇంకా కడపలో కూడా కడప విషయానికి వస్తే కమలాపురం ఇన్ఛార్జ్ అయినా కూడా ఏదైనా కావాలని బాబు ఇది కావాలి నాన్న అంటే చేసి మరి ఫోన్ చేసే అంతటి గొప్ప వ్యక్తి నరేన్ బాబు. ఆయనకు దేవుడు ఆరోగ్యాలు ఇచ్చి ఉన్నతమైన పదవులు పొంది ఇలాగే అందరి మన్ననలు కమలాపురం నియోజకవర్గం అయితేమి కడప వాళ్ళకైతేనేమి అందరి మన్ననలు పొందాలని మరొక్కసారి నరేన్ బాబుకు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా మహిళలందరి తరఫున. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ అదనపు ఛార్జీల భారాన్ని తక్షణమే రద్దు చేయాలి. నిరసన కార్యక్రమంలో సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేలా తగిన చర్యలు చేపట్టాలి. తనిఖీ సందర్భంగా రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి అధికారులకు ఆదేశం. ఘనంగా వైసీపీ కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేన్ రామాల్ రెడ్డి జన్మదిన వేడుకలు. భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని వైసీపీ నేతల ఆకాంక్ష. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.